ఏపీడిఎస్సి విద్యా దృక్పథాలు ప్రాక్టీస్ బిట్స్. మొదటి ప్రశ్న, ఆర్టీఈ విద్యా హక్కు చట్టం 2009 అమలు చేస్తున్న దేశాల్లో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న దేశం క్రింది వానిలో? చిలీ దేశం అగ్రస్థానంలో ఉంది. తర్వాత ప్రశ్న, అంతర్జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? నవంబర్ 20న జరుపుకుంటారు అంతర్జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని. తర్వాత ప్రశ్న, సమాచార హక్కు చట్టంలోని అధ్యాయాలు సెక్షన్లు వరుసగా 6 అధ్యాయాలు అదనంగా 31 సెక్షన్లు కలవు సమాచార హక్కు చట్టంలో. షెడ్యూల్స్ అయితే 2 ఉన్నాయి. తర్వాత ప్రశ్న, ప్రపంచంలో మొదటిసారిగా సమాచార హక్కు చట్టాన్ని చేసిన దేశం ఏది? స్వీడన్. తర్వాత ప్రశ్న, శీల నిర్మాణమే విద్య అని వ్యాఖ్యానించింది ఎవరు క్రింది వానిలో? స్వామి దయానంద సరస్వతి శీల నిర్మాణమే విద్య అని వ్యాఖ్యానించారు. తర్వాత ప్రశ్న, ఏ నివేదిక ఆధారంగా భారత ప్రభుత్వం జాతీయ విద్యా విధానం 1968ను రూపొందించింది? కొఠారి కమిషన్ నివేదిక ఆధారంగా భారత ప్రభుత్వం జాతీయ విద్యా విధానం 1968ను రూపొందించింది. తర్వాత ప్రశ్న, విద్యా అర్థశాస్త్రం పుస్తక రచయిత ఎవరు క్రింది వానిలో? కోవెన్. విద్యా అర్థశాస్త్రం పుస్తక రచయిత ఎవరంటే కోవెన్. తర్వాత ప్రశ్న, ఉచిత సైకిల్ పంపిణీ ఈ పథకంలో భాగంగా ప్రవేశపెట్టారు? బడికి వస్తా పథకంలో భాగంగా ప్రవేశపెట్టారు ఉచిత సైకిల్ పంపిణీ. తర్వాత ప్రశ్న, జాతీయ విద్యా విధానం 2020 రూపకర్త? కస్తూరి రంగన్. జాతీయ విద్యా విధానం 2020 రూపకర్త. తర్వాత ప్రశ్న, ఉపాధ్యాయ విద్యకు చెందిన అత్యున్నత సంస్థ క్రింది వానిలో? ఎన్సిటిఈ. ఉపాధ్యాయ విద్యకు చెందిన అత్యున్నత సంస్థ ఏదంటే ఎన్సిటిఈ. ఇవి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు. థ్యాంక్ యూ.